తాటి దన్నే వాడి తల దన్నేవాడు ఇంకోటి ఉంటాడని సామెత. అది నిజం చేసింది ఇరాన్. అమెరికా ప్రావెస్నెస్ ముందు, ఇజ్రాయెల్ టెక్నాలజీ ముందు ఇరాన్ దిగదుడుపు అవుతుందని భావించిన వాళ్ళందరికీ పెద్ద సవాల్ విసిరింది. ఇన్ఫ్యాక్ట్ అంత స్ట్రాటజిక్గా ఇరాన్ అమలు చేస్తున్న వ్యూహాలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. హార్ముజ్ జలసంధి, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర ఏం చేసిందంటే జీపీఎస్ జామింగ్ అలాగే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ టెక్నిక్స్ ఉపయోగించేసి అమెరికా నౌకల నావిగేషన్ వ్యవస్థల్ని సంపూర్ణంగా దెబ్బతీసింది. సో ఏం అర్థం కావట్లే అక్కడ నౌకలకి. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర అది మూసివేయకపోయినా సరే వీళ్ళు చేసిన జామింగ్ టెక్నిక్స్ తోటి, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ టెక్నిక్స్ తోటి నౌకలు ముందుకు కదలట్లా. సో ఆర్థిక వ్యవస్థ వెన్నెముక మీద గట్టిగా దాడి చేసింది ఇరాన్. ఇది నిజంగా ఇరాన్ అనుసరిస్తున్న వ్యూహాల్ని అప్రిషియేట్ చేసి తీరాల్సిందే శత్రు దేశాలైనా సరే అనే మాటలు విశ్లేషకులు అంటున్నారు. శాటిలైట్ ఇమేజెస్ చెక్ చేస్తుంటే ట్యాంకర్ ట్రాఫిక్ తీవ్రంగా అడ్డంకులు ఎదుర్కొంటోంది. ఇది ప్రపంచ చమురు సరఫరాలో, మొత్తం క్రూడ్ ఆయిల్ సరఫరాలో 25% to 30% ఇంపాక్ట్ చూపించే ప్రమాదం ఉంది. ఆయిల్ ప్రైసెస్ ఎస్కలేట్ అవుతాయి అని చెప్పేసి ఆల్రెడీ $68 బ్యారెల్ ఉన్న క్రూడ్ ఆయిల్ ఈరోజు 78 నుంచి 80కి వెళ్ళింది. కొన్ని చోట్ల $100 అనే మాట కూడా వినిపిస్తుంది. సో ఇది రేపొద్దున ఎక్కడికి దారితీస్తుంది. ఇక మొజాయిక్ ఫోర్సెస్ అనే ఒక కొత్త వ్యూహాన్ని ఇరాన్ అమలు చేస్తుంది. డీసెంట్రలైజ్డ్ మొజాయిక్ డిఫెన్స్ అనే వ్యూహం అనమాట ఇరాన్ అమలు చేసేది.